మీరు వెళ్ళి చూడొచ్చమ్మా. బాబు అమ్మా, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను బాబు. నువ్వు నా పేగు తెంచుకుని పుట్టకపోయినా నా కన్నబిడ్డ లాంటి వాడివే బాబు. అమ్మా బాబు, నువ్వు మారేవనే నిజాన్ని తెలుసుకోలేకపోయాను. నా బిడ్డని పొట్టను పెట్టుకున్నావనే కోపంతో నిన్ను తిట్టాను, కొట్టాను. నన్ను క్షమించు బాబు. అంత మాట అనకమ్మా. ఏ తల్లి బిడ్డల్ని క్షమించమని అడగకూడదు. బిడ్డలు తప్పు చేస్తే తల్లే క్షమించాలి. నీ ప్రాణాన్ని కూడా తెగించి మమ్మల్ని కాపాడావు. నా బిడ్డ ఉంటే మాత్రం ఇంతకంటే ఏం చేసేవాడు? నా బిడ్డ లేని లోటు నువ్వు తీరుస్తున్నావు. నీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను? నీ కన్న బిడ్డతో సమానంగా నన్ను ఆదరిస్తున్నావు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలమ్మా? ముదనష్టపోళ్ళు వాళ్ళ పెళ్ళాళ్ళు తడితేగా ఆ ఎదవలు ఇల్లు తగలెట్టి నీ మీదెట్టారు. ఆ భగవంతుడు ఊరుకోడు. భగవంతుడు కాదు గౌరీ, వాళ్ళ అంతు మనమే చూడాలి. నేను చెప్పేది విను. నువ్వు ఆగకపోతే ఆ కత్తితో నన్ను చంపినంత ఒట్టు. గౌరీ, మామ, ఇప్పుడు నువ్వు వెళ్ళేది ఆ శేషయ్యని గరుడాచలాన్ని చంపడానికే కదా. పొద్దు మామ, పొద్దు. వాళ్ళ పాపానికి వాళ్లే పోతారు. వాళ్ళ సంగతి దేవుడు చూస్తాడు. గౌరీ, దేవుడు వాళ్ళ సంగతి చూసేలాగా వాళ్ళు ఇంకా ఎన్నో దారుణాలు చేస్తారు, ఎన్నో కాపురాలు కూలుస్తారు. అందుకే వాళ్ళ సంగతి ఈ రోజు తేల్చేస్తారు. మామ, నేను చెప్పేది విను. నువ్వు వాళ్ళని తేలిగ్గానే చంపొచ్చు. ఆ తర్వాత నువ్వు ఏమైపోతావో ఒకసారి ఆలోచించావా? నేనేమైపోయినా పర్వాలేదు. నా గురించి నాకు ఆలోచనే లేదు. నీ గురించి నువ్వు ఆలోచించకపోవచ్చు, కానీ నువ్వు ఆలోచించవలసిన మనుషులు కొందరున్నారు. ఏమిటి నువ్వు అనేది? అవును, ఇప్పుడు నువ్వు తెగిన గాలిపటంలో తిరిగి రౌడివి కాదు. ఓ తల్లికి కొడుకువి, ఓ చెల్లికి అన్నయ్యవి, ఓ ఆడపిల్లకి కాబోయే భర్తవి. ఆవేశంలో హత్య చేసి నువ్వు జైలుకెళ్తే మేమంతా ఏమైపోవాలి? చివరి దశలో నీ నీడలో బ్రతకాలనుకున్న ఆ తల్లి ఏమైపోవాలి? నీ చేతుల మీద పెళ్లి చేసి కాపురానికి పంపించవలసిన ఆ చెల్లి బ్రతికేమవ్వాలి? నువ్వు తాళి కట్టి జీవితాంతం నీతో గడపాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నేనేమైపోవాలి? ఇన్ని బాధ్యతల్ని మర్చిపోయి మా బ్రతుకుల్ని గంగపాలు చేసి నీ దారిని నువ్వు కక్ష తీర్చుకొని కటకటాల వెనక వెళ్ళిపోవాలి అనుకుంటే నేను ఆపను. వెళ్ళు, నీ ఇష్ట ప్రకారమే చేసుకో. వెళ్ళు. గౌరీ, ఏ బంధాలు లేకుండా బండలా బతికిన నా చుట్టూ ఇన్ని అనుబంధాలు అల్లుకున్నాయని తెలుసుకోలేకపోయాను. నా మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయని మర్చిపోయాను. తప్పే గౌరీ, నేను చేయబోయింది తప్పే. మావా, అంతేకాదు, ఇక ఆవేశంతో ఎప్పుడు ఎవరిని ఏమీ చేయనని నాకు మాట ఇవ్వాలి. అలాగే గౌరీ. చాలు మావా, చాలు. ఈ వాళ్ళ నుంచి దిక్కు ముక్కు లేని వాళ్ళు ఆ గుళ్ళో ఉండటానికి వీల్లేదు. నాతో పాటే నా ఇంట్లో ఉందో గాని రా. అదే లాభం లేదు, పునుకు లాభం లేదు బావా. ముసురుగా ఉన్నప్పుడు పకోడీలే కరెక్ట్ బావా. నేను ఎందుకు వచ్చానా అని అనుకుంటున్నారా? మీకు మహత్తరమైన విషయం చెప్పాలని వచ్చాను. చెప్పే బాబు. ఇవాళ మిమ్మల్ని ఇద్దరిని నేను చంపేయాలని. ఇదేనా బాబు, పుల్లుగా నాటుగా కొట్టేసే పెట్టి ఎలా మాట్లాడుతున్నాం? క్వశ్చన్ ఏముంది? బెదిరిస్తున్నాడు. బెదిరింపన్న మాట పట్టించుకోకుండా మీరు ఊరుకుంటే రేపు ఈ పాటికి మీ ఇద్దరు శవాలు ఊళ్ళో పేరున్న ఎట్టో తేల్తాయి. అలా జరగకుండా ఉండాలంటే, గేదె పేర్లా మీరిద్దరూ బతికుండాలంటే 25,000 నాకు ఇచ్చుకోండి. ఎందుకు ఇవ్వాలి? మీరు తగలబెట్టించినందుకు పార్వతమ్మ గారులు కట్టించాలి. దానికి కనీసం 25,000 అవసరం. మాకేమిటి సంబంధం? నోర్మోయ్, నీ నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడితే నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? ఈ ఊళ్ళో ఏ ఇల్లు బూడిదైనా, ఏ పొలం మసైనా, ఏ కన్న కడుపు మండినా, ఏ తాళిబొట్టు తెగినా అందుకు మీరే కారణం. ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు. మర్యాదగా 25,000 ఇచ్చుకుంటారా? నా చేతిలో చస్తారా? ఇస్తావురా బాబు, చూస్తూ చూస్తూ చస్తావా? పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా? ఇల్లు గట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇల్లు గట్టగానే సరిపోలేదు, పెళ్లి చేయాలి. అప్పుడే మనగాడి అనిపించుకుంటాం. ఎవరి పెళ్ళే? నీ పెళ్ళా? చెప్పు. కొత్తింటికి కట్టిన తోరణాల్లో తాడు మిగిలిపోయింది, వేసేస్తాను 3 ముళ్ళు. నా పెళ్లి కాదు, ఇంటి ఆడబడుచు పెళ్లి. అది నువ్వు చెప్పాలంటే నేను ఎప్పుడూ ఆలోచించుంచాను. అమ్మా,
మంచి రోజు చూసి చెప్పు, నేను వెళ్ళి ముహూర్తాలు పెట్టించి వచ్చేస్తాను చెల్లెం పెళ్లికి. మా ఆడాలంటే లోతుగా ఉందా? మా ఇంటికి మంచం పంపిస్తావా? అబ్బబ్బా ఉందన్నయ్యా, యాక ఆవేశపడిపోతారేంటి? నేను చెప్పేది కూడా కాస్త వినండి. రోజులు మారాయనే ఇలాంటి అదవ పనులు చేయడం నేను ఎప్పుడో మానుకున్నాను. అసలు నేను అడిగేదానికి జవాబు చెప్పండి. వచ్చింది పట్టి మంచమా పందిరి మంచమా? పట్టి మంచం. అయితే ఇంకే, అది గరుడాచలం బాబు చేసిన పనే. అక్కడికి చెప్పాను, బావా ఎందుకు మనకి పాపిష్టి పనులు అని విన్నాడు కాదు. సరే అనుభవిస్తాడు. అయితే పదంట్రా గరుడాచలం గారు పని పెట్టేద్దాం. వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ పెళ్ళాలు తాళ్ళు తెగ, వాళ్ళ కూతుర్లు ముండలు మొయ్య, వాతలు తేలేటట్టు బాధేరు కదండి. ఇదంతా వాళ్ళ తప్పు కాదే, మన శేషాచలం గారు చేసిన పథకమే ఇది. వీడి మోహం చూస్తేనే పాపం. అదేంటి బావా గూడిగా అడ్డం పెట్టుకుని మరి నాతో నీకేమిటయ్యా? నీ దారి నీది, నా దారి నాది. మరి అదేంటి బావా పొయ్యిలో పడ్డ మిరపకాయల చెట్పట్లు ఆడిపోతా? తినపెట్టలాను. నువ్వు 10 మందిని పెట్టి తన్నించు, నీ గంతులు వేస్తూ ఉంటాను. అదేంటి బావా నువ్వే అంటుంటావు కదా, మాకెప్పుడు కష్టాలు వచ్చినా మీ వంశం వాళ్ళే వచ్చి ఆదుకోవాలని. ఇప్పుడు కూడా అదే జరిగింది. సరే గాని పొలంలోకి వెళ్ళి కూలీలు గొడవ చేస్తున్నారట, చూద్దాం పద. రా. ఏంట్రా అంతా అలా కూర్చుండిపోయారు? పదండి పొలంలోకి. వెళ్తాం గానీ కూలి దొరకట్లాగా ఇస్తే కుదరదా? ఇరవై ఆడకోళంగా పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావు. మాటలు మరేది రాని ఎటు ఉంటే పని లేపినా లేకపోతే మానే. ఏంటి రోయ్, చిన్న రకం పెద్ద రకం లేకుండా మాట్లాడతారు ఎదవలారా? ఓరా ఎదవా, గౌరవం ఇచ్చి పుచ్చుకో, లేదంటే అందరం కలిసి లేపేగలం. టైం చాలా తక్కువ ఉంది కదా, మరి పెళ్లికి ఏర్పాట్లన్నీ చేసుకోగలవా? బాబు గారు, మా చెల్లెమ్మ పెళ్లికి ఊరంతా పెద్దలే, అంతా తలా చేసి 1 గంటలో ముహూర్తం ఉన్నా చేసేయగలం. నాకు బస్సుకు టైం అయింది, వస్తాను. ఎందుకు కార్లో దిగి పంపించు? పర్వాలేదులేండి, వస్తాను. నమస్కారం అండి పెళ్లి పెద్ద గారు. అరే పిలిస్తే వెళ్ళిపోతున్నారేమిటి? చూడండి, ఏమిటిది? గూడెం వాళ్ళు మన అమ్మాయికి మంచం పంపించారండి. అయ్యో అని కొడతారేంటండి బాబు, వాళ్ళు మిమ్మల్ని లోకు కట్టేస్తాను. ప్రతి అడుక్కు తినే నా కొడుక్కి నేను నా కుటుంబం బాగా లోకువైపోయాం. దీనంతటికీ మూల కారణం ఆ కోటిగాడు. వాడు శాశ్వతంగా పోతేనే గాని నేను తలెత్తుకు తిరగలేను. దానికేదో పనుందిలే. ఏమిటి ఈ చక్కని చుక్కకి ఈ రాత్రే పెళ్ళని విన్నాను. పెళ్లికి పిలవకూడదా నన్ను? పోనీ శోభనానికి పిలువు. నేను రుచి చూడాలనుకున్న పండు నాకు కాకుండా మరొకరు సొంతం అవుతుందంటే నేను సహించలేను. నువ్వు కనికరించి సహకరించావనుకో కాకెంగిల్ చేసి వదిలేస్తా. ఎక్కడికే? రై నీ అబ్బ, నీలాంటి పశువు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదురా. ఇవాళ నీ ప్రాణం తీసి ఈ ఊళ్ళో ఏ కన్నె పిల్లకి ప్రమాదం లేకుండా చేస్తాను. రేయ్, వాళ్ళని చావు ఖాయం. ఆవేశంలో ఘోరం చేసి నేరస్తులు కావద్దు. వదులు. ఈ నా కొడుకుని చంపి తీరాల్సిందే. చెప్పేది విను. ఏమిటి రాత్రి చెల్లెలు పెళ్లి పెట్టుకుని ఏమిటి తొందరపాటు? నువ్వు ఏ ఘోరమైనా చేస్తే దాని పెళ్లి ఆగిపోతుంది. వదులు. రేయ్, గౌరీ అడ్డుపడింది కాబట్టి బతికిపోయావు వాళ్ళకి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఏనాటికైనా నా చేతితో నేను ఈ ప్రాణాలు తీస్తాను, ఖచ్చితంగా తీస్తాను. అదమ్మా. యాదవన్నారు యాదవ, ఎవరికైనా అవమానం జరిగితే పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటారు గాని నీలా ఆడముండలా ఊరు వదిలి వెళ్ళిపోరు. భారతంలో దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ చుట్టుపక్కల లేను, వాడేం చేశాడు నాకు తెలీదు. తన్ను అవమానించినందుకు ద్రౌపదిని జుట్టు పట్టుకుని నిండు సభలో కీర్పించాడు. మా మటుకు మేము
మమ్మల్ని ఎవరైనా అవమానిస్తే దాని బతుకు నాశనం చేసేదాకా నిద్రపోయేవాళ్ళం కాదు. అదిరా మగతనం అంటే. అయితే నన్ను నిజమంటావు? మళ్ళీ ఆ పిల్లతోకి వెళ్ళి వాడి చేత మరోసారి తనమాట? అది కాదురా ఎర్రేదవా, ఆ పిల్లకి తెల్లవారుజామున పెళ్లి అయిపోతుంది. పెళ్లికి ముందే నువ్వు శోభనం జరిపేశావనుకో, నీ సరదా తీరుతుంది, పగా చల్లారుతుంది. పైగా నువ్వు ఆ పని చేస్తే 50,000 కాదు, లక్ష ఇస్తాను నువ్వు పట్టణం పోవడానికి. ₹1,00,000? సరే, నువ్వు చెప్పింది బాగానే ఉందనుకో, కానీ వ్యవహారం జరపడం ఎలా అని. ఎలా? ఇలా జ్ఞాపకం ఉంచుకో, సరిగ్గా 4 గంటలకు వెళ్ళాలి. ఏంటి బావా తెల్లారుజాము 4 గంటలున్నావేంటి? అది కాదు బావా, రేపు తెల్లవారుజాము 4 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు అని నేనంటుంటే ఈ యదవకానగా అసలు ఉదయించడం అంటున్నాడు. పోనీ 12 గంటలు అంటే కట్టడం అంటున్నాడు. అయినా ఈ అనవసర విషయాలు నీకు ఎందుకయ్యా? ఆహా, తెల్లారుజాము 4 గంటలకు సూర్యుడు ఉదయించడం, దానికి పందెం, అది నువ్వు అంటుంటే నేను నా మాట. నమస్కారం బాబు. ఏమిటి పెళ్లి కూతురా, ఎంతవరకైంది నీ ముస్తాబు? తొందరగా కానీ, ఆలస్యం అయితే పెళ్లి కొడుకు ఇక్కడికే వచ్చి తాడు కట్టేస్తారు. కానీ కానీ ఊరికే తిప్పుకుంటూ తిరగటైనా పనులు చేసేదేమైనా ఉందా? సర్లే, ఇలా షోక్గా పట్టు కూడా నలిగిపోకుండా ఇలా నిల్చోవడం కాదు. చూడు, అన్ని పనులు నేనే చేస్తున్నాను. అక్క అక్క, ఏమిట్రా? గౌరీ నేను పిలిచింది. ఎందుకు? ఏమో నాకు తెలీదు. తొందరగా రమ్మంది. ఎక్కడుంది? పెరట్లో ఉంది. గౌరీ, 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 ఎక్కడుందబ్బా? ఏమ్మా, లక్ష్మి ఎక్కడ కనిపించింది? ఆ గదిలో లేదు. చూడలేదు బాబు. అలాగే. అమ్మా లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, అమ్మా లక్ష్మి. తిరిగాడా? వాడెక్కడున్నాడమ్మా? ఎవడూ లేడు ఇక్కడ. నీకేదో పేరకలు వచ్చిందంతే. ఏం జరగలేదమ్మా. లే, ఏం జరగలేదులే. ముహూర్తానికి టైం అవుతుందిలే. అయ్యో, ఇదేమిటి? అవతల పంతులు గారు పిలుస్తుంటే అన్నా చెల్లెలు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏం లేదు గౌరీ, అమ్మాయి దగ్గర నుండి తీసుకురా. అలాగే. అయ్యయ్యో, ఇదేమిటి నీ జుట్టును నువ్వును అంతా చెరిపేసుకున్నావు? లే 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 లే. అమ్మా లక్ష్మి, దుర్ముహూర్తం వచ్చేస్తుందమ్మా. బయలుదేరాలి. బయలుదేరు రామ్మా. వస్తా గౌరీ. ఈ ఇంట్లో హత్య జరిగినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేమిటి బాబు, శుభవాణి పెళ్లి జరిగితే హత్య అంటావేమిటి? నో ఇన్స్పెక్టర్, వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి. హత్య జరిగిన మాట నిజమే. రండి, శవాన్ని చూపిస్తాను. కమాన్. ఎవరు చేశారు ఈ హత్య? నేనే. లేదు బాబు, లేదు. నాకు తెలుసు నువ్వే హత్య చేసుండవు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నిజమేనమ్మా, ఈ హత్య నేనే చేశాను. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయండి. మనిషి ప్రాణం తీయనని ఒకనాడు నాకు మాటిచ్చా. నాకిచ్చిన మాట నువ్వు తప్పుతావని నేను అనుకోను. నా ముఖం చూసి నిజం చెప్పు, ఈ హత్య నువ్వే చేసావా? నిన్నే అడిగేది, ఈ హత్య నువ్వే చేసావా? చేశాను. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. చేశాను.